తిరుపతిలో ఎవ్వరూ ఊహించని విధంగా ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు టిక్కెట్ల కోసం పడిగాపులు కాశారు. అందరూ ఒకే లైన్లో నిల్చున్నారు. ఒక్కసారిగా గేట్లు తెరుచుకున్నారు. అంతే, వెనక నుండి తోపులాట మొదలవడంతో క్షణాల్లో అక్కడ 6 భక్తులు అక్కడికక్కడ చనిపోయారు. దీనికి కారణం ఎవరు బాధ్యత వహిస్తారు? తిరుపతిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ల జారీ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఈ క్రమంలోనే రద్దీని సరైన రీతిలో నిర్వహించలేకపోవడంతో తొక్కిసలాట జరిగిందని ఈ సమయంలో అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. ఒక్కసారిగా భక్తులు పెద్ద సంఖ్యలో రావడం కూడా తొక్కిసలాటకు కారణంగా ఉంది. మొత్తం 3 చోట్ల తోపులాటలు జరిగాయి. వైరారెడ్డి పార్క్లో మేము ఉదయం 10 గంటలకు వచ్చాము. ఉదయం నుంచి పార్క్లోనే అందరినీ కూర్చోపెట్టారు. ఒక ఫెసిలిటీనే లేదు. మేము ఒక భక్తులం కదా, భక్తుల్ని ఎట్లా చూసుకోవాలా? అది ఎవరికి సంబంధం? అది అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవ్వరు కానీ వచ్చి ఏది ఒక కంట్రోల్ లేదు, ఏమీ లేదు. లోపల గొడవలు జరుగుతున్నాయి, అయినా ఎవ్వరు పట్టించుకోలేదు. అసలు ఊరికే వస్తారు, ఒక్క మాట చెప్తారు, వెళ్ళిపోతారు అంతే. కానీ లాస్ట్ మూమెంట్లో లాస్ట్కి తోసేసినారు. డోర్స్ అంతా ఓపెన్ అయిపోయి పగ్గాలకంతా ఇది చేసుకొని. తోపులాట ఎందుకంటే అది స్టార్ట్ చేసేసారు భక్తులు చేశారో బయట ఎవరు చేశారో మొత్తానికి స్టార్ట్ అయిపోయింది. అది డోర్ ఓపెన్ అవుతుంది అన్నట్టు స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోగానే అందరు వచ్చేసి భక్తులు నిలబడినారు. అట్లీస్ట్ పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్, నేను ఒక డిపార్ట్మెంట్ అని చెప్పను, ఎవరైనా వచ్చి లోపల కంట్రోల్ చేయాలి కదా. వాళ్ళు ఎవ్వరు కానీ రాలేదు. గేటు తోయడంలో మొత్తం ఓపెన్ అయిపోయింది. ఒకరి మీద ఒకరు పడిపోయినారు. నా మీద 10 మంది పడినారు కింద. మొత్తం తొడలు అవింత రాసుకుపోయేసినాయి, నడిచేకి రావడం లేదు. ప్లీజ్, మేము దయచేసి అడుగుతాము, మేము భక్తులము, భగవంతుడిని చూసేకి వస్తాము, కానీ మంచి ఫెసిలిటీస్ చేయండి. ఇక్కడే ఇట్లా ఉండేది, వేరే చోట్ల అట్లా లేదు. ప్లీజ్ దయచేసి చెప్తాను. శ్రీనివాసం, విష్ణునివాసం, సత్యనారాయణపురం, బైరాగిపట్టిడ రామానాయుడు స్కూల్ వద్ద తోపులాట్ల కారణంగా తొక్కిసలాట్లు జరిగాయి. బైరాగిపట్టిడ వద్ద తోపులాట్లో భక్తులు గాయపడగా మరికొందరు ఊపిరాడక స్పృహ తప్పి కింద పడిపోయారు. దీంతో పోలీసులు తోటి భక్తులు సిపిఆర్ చేసి వారిని రక్షించే ప్రయత్నం చేసిన దృశ్యాలు వైరల్గా మారాయి. దీని కారణంగా 6 ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 48 మందికి పైగా గాయపడ్డారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. పలువురు పరిస్థితి విషమంగా ఉందని కూడా సమాచారం. దర్శనం టోకెన్ల జారీ క్రమంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీ, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల తొక్కిసలాట జరిగింది. పిల్లలు, వృద్ధులతో సహా చాలా మంది భక్తులు తొక్కిసలాటకు గురయ్యారు. పోలీసులు ఒక్కసారిగా గేట్లు తెరవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. భక్తుల సంఖ్యపై టీటీడీ సరైన అంచనాలతో ఏర్పాట్లు చేయకపోవడం కూడా తొక్కిసలాటకు కారణంగా ఉంది. ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి రోజు. ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే ఈరోజు జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇందాకే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఆయన తీవ్రంగా బాధపడుతున్నాడు. మోడీ గారి మీటింగ్ సక్సెస్ఫుల్గా చేసుకొని ఇంటికి రాగానే ఈ దురవార్త విన్నారు. చాలా బాధపడ్డారు. ఇది కొంతమంది అధికారుల వైఫల్యం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం అధికారులను అడిగి ముఖ్యమంత్రి గారు తెలుసుకున్నారు. తిరుపతి తొక్కిసలాటకు సంబంధించి అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నివేదికలు అందించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ఆ తరువాత డీఎస్పీ సరిగా స్పందించలేదని ఎస్పీ సిబ్బందితో వచ్చి వెంటనే భక్తులకు సాయం చేసినట్టు సంబంధిత నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే అంబులెన్స్ డ్రైవర్ తీరును కూడా ఇందులో ప్రస్తావించారు. అంబులెన్స్ను డ్రైవర్ టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి వెళ్ళినట్లు
ఘటన జరిగిన తర్వాత 20 నిమిషాల వరకు అతను అందుబాటులో రాలేదని నివేదిక పేర్కొంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు తొక్కిసలాటపై స్పందించారు. డీఎస్పీ గేట్ తీసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందని అన్నారు. అలా చేయకపోవడం వల్లే తొక్కిసలాట జరిగి ఉంటుందని ఆయన చెప్పారు. దీనిపై విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని వెల్లడించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఎవరి ప్రాణాలకు ముప్పు లేదన్నారు. 2-3 రోజుల్లో గాయపడిన వారు కోలుకుంటారని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. 8 సెంటర్లు టికెట్లు ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. వీటిల్లో బైరాగి పట్టణ కేంద్రంలోని అక్కడ ఒక హోల్డింగ్ పాయింట్లో సుమారుగా 2000 మంది భక్తులు వేచి ఉన్నారు. పొద్దున వాళ్ళందరూ క్యూ లైన్లోకి వెళ్ళడానికి వేచి ఉన్నారు. అక్కడ ఒక డిఎస్పీ గేట్ ఓపెన్ చేయడంతో అందరూ కూడా ఒక్కసారి వచ్చేసారు. అక్కడ దురదృష్టవశాత్తు స్టాంపేడ్ జరిగింది. ఆ స్టాంపేడ్లో 6 చనిపోవడం జరిగింది. సుమారుగా 40 మంది రూయా హాస్పిటల్లో స్విమ్స్లో చికిత్స పొందుతున్నారు. తిరుపతి తొక్కిసలాట దుర్ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కర్నూలు జిల్లా పర్యటన రద్దు చేసుకున్నారు. గ్రీన్ కో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులను ఆయన పరిశీలించాల్సి ఉంది. పవన్ తిరుపతికి వెళ్లి బాధితులను పరామర్శించారు. తొక్కిసలాట్లో గాయపడిన బాధితులకు ధైర్యం చెప్పారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా తిరుపతి వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని కూడా నాయకులు హామీ ఇచ్చారు. లోపల వాళ్ళు ఉన్నింటి జరగవు, అంతా పెట్టినారు, వాళ్ళ మీద వచ్చి పడినారు. అట్లే పిల్లలు చనిపోయినారు. మేము 12కు వచ్చినాం. అప్పటికే జరగన్నారు. పోలీసులు శ్రద్ధ తీసుకుని లోపలికి వచ్చింటే జరగదు. అదే ఒక్కసారిగా ఓపెన్ చేసేపాటికి డోరు అందరూ ఒకరి మీద ఒకరు పడ్డారు. దానివల్ల అంతా మీద పడిపోయినారు. బ్యాక్ సైడ్ నుంచి 4కి వచ్చాం. 8:30 అట్లా ఉంటుంది. 8:30కి ఫస్ట్లోనే ఆమెతో పాటు నేను కూడా పడిపోయాను. சார் காலை 8 மணி ட்ரெயின் இறங்கும் சார். 3:15 வந்து இறங்கணும், ட்ரெயின் விட்டு இறங்கணுங்க. வந்து அடிவாரத்தில் தான் உட்காந்துருந்தோம். அந்த பெரிய இது மண்டபம் இருக்குல்ல, அந்த மண்டபம் உட்காந்துருந்தோம். 6 மணிக்கு இது கட்டுறேன்னு சொன்னாங்க, டேக் கட்டுறேன்னு சொன்னாங்க. இங்கே எல்லாம் நடந்து போய் சாப்பிட்டு போகலான்னு போய் உட்காந்துருந்தாங்க. உட்காந்து கூட்டத்தில் என்ன பண்ணாங்க, எல்லாம் திருப்பி கேட்டு தந்தாங்க. திருப்பி ஓனவனை வச்சு எல்லாம் வச்சு மெதிச்சிட்டாங்க. மெதிச்சு இடுப்பு உடஞ்சி போச்சு. உடஞ்ச உடனே என்ன போச்சு, ஐயோ முடிச்சு போட போச்சுன்னு சொல்லி சரி வச்சு கூட்டு வரணும். ஆட்டோ